నమస్తే అండి. వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నా పేరు నీలిమ. ఈరోజు ఈ వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యానికి ఉపయోగపడే వంటకం రవ్వ కేసరి. అదే అండి, బొంబాయి రవ్వతో కానీ ఉప్మా రవ్వ అని కూడా అంటాం, దాంతో చేసే స్వీట్. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండ్లీలో ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసి వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత తీసేసాను. కొద్దిగా నెయ్యి మిగిలింది, ఆ నెయ్యి అలాగే ఉంచేసి 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను. దీంట్లో ఎంత నెయ్యి ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ 1/2 కప్పు నెయ్యిలో రెడీగా చేసి పెట్టుకున్న 1 కప్పు బొంబాయి రవ్వని లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాదాపు 8-9 నిమిషాలు, చూడండి ఇలాగ ఇసుకలాగా వచ్చేస్తుంది, నెయ్యి అంతా పీల్చి అప్పటిదాకా వేయించుకుంటూనే ఉండాలి. లో ఫ్లేమ్లో ఆపకుండా తిప్పుకుంటూనే ఉండాలి గరిట, లేదంటే అడుగంటిపోతుంది. అలాగ వేగిన తర్వాత మంచి సువాసన ఉంటుంది. తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది. అప్పుడు 2.5 కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని 1 కప్పు రవ్వకి 3/4 కప్పు పంచదార వేసుకొని ఒకసారి కలుపుకోండి. పంచదార మొత్తం కలుస్తుంది, కరిగిపోయి మళ్ళీ దగ్గర పడుతుంది మిశ్రమం. తర్వాత 1 స్పూన్ యాలక్కాయ పొడి వేసుకొని కలుపుకోండి. కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. ఇంకా ఈ స్టేజ్లో నట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మీరు పంచదార కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. అంతే అండి, నైవేద్యం సిద్ధం.